మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా లేదా మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారా? అయితే విజయ్ బేరి టీవీకి వెంటనే కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కూడా ఇల్లు కొనుక్కోవాలన్న మంచి ఉద్దేశంతో 36 లక్షలకే 2 BHK ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము. ఈ ఇల్లు మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాము. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీస్ని కూడా ఇలా ప్రమోషన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఆ ఏరియా నేమ్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు చూస్తున్నట్టయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే పెద్ద కార్ పట్టేంత కార్ పార్కింగ్ ఇచ్చారు. బోర్ కూడా వేపించారు. ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. అలాగే స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అలాగే సెట్ బ్యాక్స్ కూడా వాస్తు ప్రకారంగా చాలా చక్కగా ఇచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి 118 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 118 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇల్లు ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈ బిల్డర్ మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి 2 BHK, 2 బెడ్రూమ్స్, హాల్, ఓపెన్ కిచెన్, ఒక పూజ గది కూడా ఇచ్చారు. అలాగే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి 80% లోన్ కూడా వస్తుంది. సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఇబ్రహీంపట్నం 6 కిలోమీటర్స్, రామోజీ ఫిలిం సిటీ 8 కిలోమీటర్లు. ఈ ఇల్లు ఇబ్రహీంపట్నంకి రామోజీ ఫిలిం సిటీకి మధ్యలో ఉంటుంది. ఈ ఇంటి ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 18x60. ఇక ప్రైస్ విషయానికి వస్తే 36 lakhs చెప్తున్నారు. కొంచెం తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీ ప్రాపర్టీస్ని కూడా ఇలా ప్రమోషన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఆ ఏరియా నేమ్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా ఇల్లు చూస్తున్న వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.